హంపి అనేది విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దం పట్టే అద్భుతమైన శిథిలాల సముదాయం. హంపిలో తప్పక చూడవలసిన ముఖ్యమైన చారిత్రక మరియు నిర్మాణ అద్భుతాలు చాలా ఉన్నాయి. విఠల హంపిలో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు నిర్మాణ శిల్పకళ అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఉండే రాతి రథం, స్టోన్ చారియట్ భారతీయ శిల్పకళకు నిదర్శనం మరియు ఇది హంపికి ఒక చిహ్నం. ఈ ఆలయంలోని సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్ ప్రముఖంగా చూడదగినవి. లక్ష్మీ నరసింహ విగ్రహం, లక్ష్మీ నరసింహ స్టాచ్యూ హంపిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం, మోనోలిథిక్ స్టాచ్యూ. ఇది దాదాపు 6.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని 1528లో శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారు. శశివేకాలు గణేశుడు, శశివేకలు గణేశ ఒకే రాతిపై చెక్కబడిన భారీ వినాయకుని విగ్రహం. విగ్రహం చుట్టూ ఆవాలు, శశివేకలు మాదిరిగా చిన్న చిన్న శిల్పాలు ఉండటం వలన ఈ పేరు వచ్చింది. కృష్ణ దేవాలయం, కృష్ణ టెంపుల్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయం రాజభవనాల ప్రాంతంలో ముఖ్యమైనది. ఇక్కడి గోడల చెక్కడాలు, కళ్యాణ మంటపం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అచ్యుతరాయ దేవాలయం, అచ్యుతరాయ టెంపుల్ ఇది తుంగభద్ర నది ఒడ్డున మాతంగ కొండ పక్కన ఉన్న పెద్ద దేవాలయ సముదాయం. విజయనగర శైలికి అద్భుత ఉదాహరణ. హేమకూట కొండ, హేమకూట హిల్ విరూపాక్ష దేవాలయానికి సమీపంలో ఉండే ఈ కొండపై అనేక చిన్న చిన్న ప్రాచీన శివాలయాల సముదాయం ఉంది. చాలా మంది పర్యాటకులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం, సన్సెట్ చూడటానికి ఇది అద్భుతమైన ప్రదేశం. 2. రాజభవన నిర్మాణాలు. రాయల్ ఎన్క్లోజర్, లోటస్ మహల్, కమల్ మహల్ ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. ఈ కట్టడం కమలం, లోటస్ ఆకారంలో ఉండి వేసవిలో కూడా చల్లగా ఉండే విధంగా నిర్మించబడింది. ఇది రాచరికపు స్త్రీల వినోద ప్రాంతంగా ఉండేది. ఎలిఫెంట్ స్టేబుల్స్, ఎలిఫెంట్ స్టేబుల్స్ విజయనగర రాజుల ఏనుగులను ఉంచడానికి ఉపయోగించిన విశాలమైన గుమ్మటాల వరుస. డోమ్ చేంబర్స్ ఇది కూడా ఇండో ఇస్లామిక్ శైలిని ప్రతిబింబిస్తుంది. క్వీన్స్ బాత్, క్వీన్స్ బాత్ రాజకుటుంబ స్త్రీలు స్నానాలు చేయడానికి ఉపయోగించిన ఒక పెద్ద అలంకరించబడిన నీటి కొలను. దీని చుట్టూ అందమైన కమానులు, ఆర్చెస్ మరియు 15కు పైగా నీటి ప్రవేశ ద్వారాలు ఉంటాయి. మహానవమి దిబ్బ రాజుల దసరా పండుగల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి మరియు ఉత్సవాలను తిలకించడానికి ఉపయోగించిన భారీ వేదిక. దీనిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. 3. నది మరియు దృశ్య ప్రాంతాలు. మాతంగ కొండ, మతంగా హిల్ ఇక్కడి నుండే హంపి యొక్క మొత్తం శిథిలాల ప్రాంతాన్ని మరియు సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని, సన్ రైజ్, సన్సెట్ చూడవచ్చు. ట్రెక్కింగ్ చేసేవారికి ఇష్టమైన ప్రదేశం. హంపి బజార్, హంపి బజార్ విరూపాక్ష దేవాలయం ముందు సుమారు 1 కిలోమీటరు పొడవున విస్తరించి ఉన్న పురాతన బజార్ వీధి శిథిలాలు. కొరాకిల్ రైడ్, కోరకిల్ రైడ్ తుంగభద్ర నదిలో వెదురు మరియు ప్లాస్టిక్తో చేసిన గుండ్రటి పడవల్లో తెప్పలలో ప్రయాణించడం హంపిలో ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. అంజనాద్రి కొండ, అంజనాద్రి హిల్ నదికి అవతలి వైపున హిప్పీ ఐలాండ్ ప్రాంతం ఉండే ఈ కొండను హనుమంతుని జన్మస్థలంగా భావిస్తారు. ఇక్కడ నుండి కూడా సూర్యాస్తమయం చూడటానికి చాలా మంది వెళ్తారు. హంపిలో అదనంగా చూడవలసిన ప్రదేశాలు. 1. జైన దేవాలయాలు మరియు శిలలు. గనగిట్టి జైన దేవాలయం, జ్ఞానిగట్టి జైన్ టెంపుల్ హంపిలో ఇప్పటికీ నిలిచి ఉన్న కొన్ని జైన దేవాలయాలలో ఇది ఒకటి. విజయనగర సామ్రాజ్యంలో జైన మతానికి ఇచ్చిన ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. బడవిలింగం, బదవిలింగ ఇది విరూపాక్ష దేవాలయం సమీపంలో లక్ష్మీ నరసింహ విగ్రహానికి పక్కనే ఉంటుంది. ఈ శివలింగం చుట్టూ ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. ఈ లింగాన్ని ఒక పేద మహిళ బడవి ప్రతిష్ఠించిందని కథనం. 2. నీటి నిర్మాణ మరియు ప్రసిద్ధ నీటి నిర్మాణాలు ఇవి. స్టెప్ ట్యాంక్, మెట్ల బావి ఇది రాయల్ ఎన్క్లోజర్, రాయల్ ఎన్క్లోజర్ లో ఉంది. దీనిని రాజులు మతపరమైన వేడుకలు మరియు రాజకుటుంబం ఉపయోగించడానికి నిర్మించారు. ఇది అత్యంత సుందరమైన మరియు అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. 2. పుష్కరిణి విరూపాక్ష టెంపుల్ దగ్గర ఉన్న మన్మథ ట్యాంక్, మన్మథ ట్యాంక్ కృష్ణ దేవాలయం దగ్గర ఉన్న పుష్కరిణి. 3. అమలాపురం ట్యాంక్ ఇది హంపిలోని అతిపెద్ద నీటి రిజర్వాయర్. వాలయం విరూపాక్ష టెంపుల్.
కోదండ రామాలయం, సుగ్రీవ రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి టెంపుల్. 1. స్థానం మరియు ప్రత్యేకత. స్థానం: ఇది విరూపాక్ష దేవాలయం నుండి తూర్పు దిశగా తుంగభద్ర నది ఒడ్డున మతంగా పర్వతం దగ్గర ఉంటుంది. దీనికి పక్కనే చక్రతీర్థం, పవిత్ర స్నానపు ఘట్టం ఉంటుంది. దర్శన రూపం: ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత మరియు హనుమంతుని విగ్రహాలు రాతిపై సహజంగా చెక్కిన రూపంలో ఉంటాయి. రావణుడు సీతను అపహరించుకుపోయిన తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు ఇక్కడకు వచ్చి హనుమంతుడు, సుగ్రీవుడిని కలుసుకున్నారు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజపట్టాభిషేకం చేశారు. స్థాపన: ఈ ఆలయాన్ని సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిన పవిత్ర స్థలంగా భావిస్తారు. అందుకే రామాలయం చుట్టూ ఉన్న పరిసరాల్లోనే సుగ్రీవుని గుహ, తారగుహ వంటివి కూడా కనిపిస్తాయి. నిత్య ఆరాధన: ఈ ఆలయంలోని విగ్రహాలు సహజరాతిపై చెక్కబడినవి కావడంతో నాటి నుండి నేటి వరకు నిత్యం పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయం తుంగభద్ర నది ఒడ్డున చాలా ప్రశాంతంగా, చల్లటి వాతావరణంలో ఉంటుంది. యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఆలయం: దీనినే స్థానికులు సాధారణంగా మంత్ర ఆంజనేయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది శక్తివంతమైన యంత్రస్థాపనతో ముడిపడి ఉంది. ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున విరూపాక్ష దేవాలయానికి కొద్ది దూరంలో కోనేరు, చక్రతీర్థం పక్కన ఉంది. ఇది ఒక చిన్న కొండపై ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. ప్రాముఖ్యత: ఈ ఆలయం హనుమంతుని యొక్క అద్భుతమైన మరియు చారిత్రక రూపాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం రామాయణంలో ప్రస్తావించబడిన కిష్కింధ రాజ్యానికి ప్రధాన కేంద్రంగా భావించబడుతుంది. ఈ ఆలయంలోని హనుమంతుని విగ్రహం ఒక షట్కోణ యంత్రం, హెక్సాగోనల్ యంత్ర మధ్యలో ప్రతిష్ఠించబడి ఉంది. యంత్ర స్థాపనతో స్వామిని పూజించడం వలన దీనికి యంత్రోద్ధారక, యంత్రం ద్వారా ఉద్ధరించబడిన అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ముఖ్యంగా ద్వైత సిద్ధాంత స్థాపకులైన శ్రీ మధ్వాచార్యుల యొక్క గొప్ప శిష్యులలో ఒకరైన శ్రీ వ్యాసరాయ తీర్థ, శ్రీ వ్యాసరాజ తీర్థ స్వామిజీతో ముడిపడి ఉంది. శ్రీ వ్యాసరాయ స్వామి ఈ కొండపై కూర్చుని తపస్సు చేస్తున్న సమయంలో ఆయనకు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారట. ప్రతిరోజు వ్యాసరాయ స్వామి విగ్రహం చెక్కేవారట. కాని ప్రతి రాత్రి ఆ విగ్రహం మాయమయ్యేదట. యంత్రస్థాపన: ఇలా 12 సార్లు జరిగిన తర్వాత వ్యాసరాయ స్వామి యంత్రం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని 12వ రోజున ఒక షట్కోణ యంత్రాన్ని చెక్కి దాని మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణం చెబుతోంది. ఈ యంత్రస్థాపన ద్వారానే స్వామి శాశ్వతంగా అక్కడే కొలువై భక్తులకు అనుగ్రహం అందిస్తున్నారని నమ్మకం. హనుమంతుని విగ్రహం ధ్యానంలో ఉన్న రూపంలో మెడిటేటింగ్ పోస్చర్ ఉంది. మంకీస్ ఒక వృత్తంలో చెక్కబడి ఉంటాయి. ఇవి యంత్రంలోని బీజాక్షరాలను సూచిస్తాయి. 1. హంపి మరియు కిష్కింధ. పురాణ అనుబంధం: హంపి ప్రాంతం మొత్తాన్ని హిందూ పురాణాలలో రామాయణ కాలం నాటి కిష్కింధ రాజ్యంగా భావిస్తారు. ఇది వానర రాజులు వాలి మరియు సుగ్రీవులు పాలించిన ప్రదేశం. విజయనగర రాజులు నగరానికి మరియు రాజభవనాలకు నీటిని సరఫరా చేయడానికి ఒక క్లిష్టమైన కాలువలు మరియు జలయంత్రాల వ్యవస్థను, ఆక్వెడక్ట్స్ అండ్ కెనాల్స్, రాజులు నగరానికి మరియు రాజభవనాలకు నీటిని సరఫరా చేయడానికి ఒక క్లిష్టమైన కాలువలు మరియు జలయంత్రాల వ్యవస్థను, ఆక్వెడక్ట్స్ అండ్ కెనాల్స్ నిర్మించారు. క్వీన్స్ బాత్ మరియు పుష్కరిణి, మెట్ల బావి వంటి వాటికి కూడా ఈ వ్యవస్థ నుండే నీరు అందేది. చీకటి మండపం, అండర్ గ్రౌండ్ టెంపుల్, హజార రామ దేవాలయం దగ్గర ఉన్న ఒక భూగర్భ శివాలయం ఇది. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం మొత్తం నీటితో నిండి ఉండేదని, కాని ఇప్పుడది శిథిలమైందని చెబుతారు. 3. వాతావరణం మరియు స్థానిక సంస్కృతి. హస్తకళలు, క్రాఫ్ట్స్. హంపిలో మరియు అనెగుండి వంటి పరిసర ప్రాంతాలలో ఇప్పటికీ స్థానిక చేనేత కళాకారులు మరియు హస్తకళాకారులు ఉన్నారు. ఇక్కడ లభించే బనానా ఫైబర్ క్రాఫ్ట్స్ చాలా ప్రసిద్ధి. ఫెస్టివల్స్. హంపి ఉత్సవ్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో కర్ణాటక ప్రభుత్వం హంపి సంస్కృతి మరియు కళలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. విరూపాక్ష రథోత్సవం ఏప్రిల్ నెలలో విరూపాక్ష దేవాలయంలో జరిగే రథోత్సవం చాలా వైభవంగా ఉంటుంది. హజారే రామదేవాలయం ముఖ్యాంశాలు. ప్రాముఖ్యత: ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యపు రాజుల మరియు రాజకుటుంబం యొక్క వ్యక్తిగత దేవాలయం. అంకితం: ఈ దేవాలయం
శ్రీరాముడికి అంకితం చేయబడింది. ప్రత్యేకత: ఈ దేవాలయం యొక్క గోడలపైన రామాయణం కథ మొత్తం చిన్న చిన్న శిల్పాలుగా అద్భుతంగా చెక్కబడి ఉంది. ఈ కారణంగానే దీనికి హజారే రామ, 1000 రాములు అనే పేరు వచ్చింది. నిర్మాణం: దీనిని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ప్రదేశం: ఇది హంపిలోని రాజనివాస ప్రాంతం, రాయల్ ఎన్క్లోజర్ మధ్యలో ఉంది. ఈ దేవాలయం కేవలం దాని చరిత్రకే కాక శిల్పకళా నైపుణ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. 4. సందర్శన మార్గాలు. సైకిల్, మోపెడ్, అద్దె. హంపి శిథిలాలు సువిశాలంగా విస్తరించి ఉన్నందున అన్ని ప్రదేశాలను చూడటానికి సైకిల్ లేదా మోపెడ్ను అద్దెకు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. స్థానిక గైడ్లు. ఈ శిథిలాల యొక్క లోతైన చరిత్ర మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే స్థానిక టూరిస్ట్ గైడ్ను తీసుకోవడం చాలా మంచిది.